సింహరాశి జాతకులు మఘా నక్షత్రము, పుష్ప నక్షత్రము, ఉత్తర నక్షత్రంలో ఒకటో పాదము. మరి అక్షరాలు చూసుకున్నట్లయితే మా, మీ, ము, మే, మో, ట, టి, టు, తే అక్షరం. ఇవన్నీ కూడా అక్షరాలతో మొదలైనటువంటి వాళ్ళు సింహరాశి జాతకులు. మరి సింహరాశి జాతకులందరికీ కూడా ఈ సంవత్సరము ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6గా చెప్పడం జరుగుతున్నది. గురువు ఈ సింహరాశి వారికి 45 రోజుల పాటు, అంటే ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇవాళ నుంచి మే 14 దాకా 45 రోజులు వృషభంలో సంచరిస్తున్నారు. కాబట్టి ఇది దశమ స్థానం అవుతున్నది. మరి దశమ స్థానంలో ధన నష్టము, ఉద్యోగంలో సంతానపరంగా సమస్యలు ఉన్నవి. అంటే ఇది రోజు ఎట్లున్నాయో ఈ మే 14వ తారీఖు దాకా, అంటే ఇంకొక 45 రోజుల దాకా ఓపిక పట్టండి ఈ సింహరాశి వారు. ఈ 45 రోజుల తర్వాత మే 14 నుంచి అక్టోబర్ 18, మళ్ళీ అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 నుంచి సంవత్సరం చివరి దాకా, అంటే దగ్గర 260 రోజులు ఈ సంవత్సరము ఈ సింహరాశి వారికి గురువు అనేటువంటి వాడు దశమం నుంచి ఏకాదశంలోకి వచ్చి మంచి శుభ ఫలితాలను కలిగిస్తున్నాడు. గురువు ఏకాదశంలో ఉన్నప్పుడు మంచి సంతాన వృద్ధి, నూతన దశలాభము, గౌరవం పెరగడము మొదలైనటువంటి శుభ ఫలితాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మరి గురువు 12వ స్థానం, అంటే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5, 48 రోజుల పాటు మళ్ళీ మిథున రాశిలోకి వెళ్తున్నాడు. మరి ఆ సమయంలో ఆస్తి సంబంధమైనటువంటి భయము, గురువు ద్వాదశంలో ఉన్నప్పుడు విచారణ కలిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఎట్టకేలకు 365 రోజులలో 260 రోజులు గురువు ఏకాదశంలో, వాళ్ళకేంటిది ఏకాదశం అంటే 11వ గురువు నడుస్తుంది అంటారు కదా. గురువు అన్ని స్థానాల కన్నా 11వ స్థానంలో ఉన్నప్పుడు అత్యున్నతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఈ సంవత్సరము సింహరాశి వారికి గురువు చాలా మంచి ఫలితాలని కలిగించేటువంటి అవకాశం ఉన్నది. మరి సింహరాశి వారికి శని అష్టమ స్థానంలో ఉన్నాడు. మార్చి 29 నుంచి, అంటే ఇవాళ నుంచి ఈ సంవత్సరం అంతా కూడా శని అనేటువంటి వాడు అష్టమ స్థానంలో ఉన్నాడు కనుక అష్టమ స్థానంలో ఉండడం చేత ఈ సంవత్సరము పశు నష్టము, మిత్ర నష్టము, క్షేత్రాదుల నష్టము, అనారోగ్యం కలిగేటువంటి అవకాశం ఉన్నది. కానీ చెప్పిన కదా, శని జన్మస్థానంలో ఉన్న, అష్టమంలో ఉన్న, అర్ధాష్టమంలో ఉన్న, 12వ స్థానంలో ఉన్న ప్రతికూల ఫలితాలు వస్తామని చెప్పిన కదా. కాబట్టి ఈ సంవత్సరం శని ప్రతికూలంగా ఉండడం చేత అనారోగ్య సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆరోగ్యం పట్ల సింహరాశి వారు జాగ్రత్త వహించవలసింది. మరి ఈ సంవత్సరం సింహరాశి వారికి సంవత్సర ప్రారంభం నుంచి మే 18 వరకు అష్టమ స్థానంలో రాబోతున్నాడు. ఈ సమయంలో ప్రమాదాలు కలిగేటువంటి అవకాశం ఉన్నది. మరి రావు మే 18 నుంచి సంవత్సరం చివరి వరకు సప్తమ స్థానంలో నష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో గతానుభవంతో తెలివిగా ముందుకు సాగారు. గత సంవత్సరంలో మీకు ఏదైతే గుణపాఠాలు ఉన్నాయో అవన్నీ గుర్తుంచుకొని ఎవరితో ఎలా ఉండాలి చెప్పిన రాహు కేతులు అనుకూలంగా లేరు. కాబట్టి దృష్టి దోషాలకు లోను కాకండి. గత సంవత్సరంలో ఎవరిదో చెడు దృష్టి వల్ల, ఎవరో మీ మంచిని ఓరకపోవడం వల్ల మీరు ముందుకు వెళ్ళలేకపోయింది. మరి ఈ సంవత్సరం కూడా వాటన్నిటి నుంచి గుణపాఠం నేర్చుకుని మీ ఫలితాన్ని ఎప్పుడు కూడా, ఎవరైనా కూడా మీ ఫలితాన్ని ఎప్పుడు కూడా చాలా ఉంచుకోవాలి. మన ఫలితాన్ని చూపించదట. మీరు ఎంత కాచుకున్నా కూడా మీ ఫలితం కనిపిస్తుంది. కానీ దాని చెడు కనిపించడం మీరు, మనం ఇచ్చి మనం చూపించడం వేరట. కాబట్టి దృష్టి దోషం ఎక్కడి నుంచో రాదు, మనమే దాన్ని తయారు చేసుకుంటాం. కాబట్టి ఈ సంవత్సరం సింహరాశి వారు మీకు ఏదైనా మంచి జరిగినట్లయితే ఆ మంచిని ఎవరికి చెప్పకుండా చాలా జాగ్రత్త వహించండి. మీకు మంచి జరిగింది అని చెప్పినట్లయితే వెంటనే మీ చెడు కోరే వాళ్ళు ఈ సంవత్సరం మీ వెంటనే ఉన్నారు. కాబట్టి మీ మంచి ఫలితాన్ని ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దని చెప్పాలన్నటువంటి సూచన. మరి ఈ సంవత్సరము ఈ సింహరాశి వారు శని ఆరాధన చేసినట్లయితే, శివుడి ఆరాధన చేసినట్లయితే మీ అందరికీ కూడా మంచి ఫలితాలు లభించేటువంటి అవకాశం. చెప్పినా కదా, ఈ సంవత్సరానికి రాజు సూర్యుడు. మరి మీకు బాధలేమో శని వల్ల. కాబట్టి రాజుకు శనికి వైరం ఉంటుంది, సూర్యుడికి శనికి. కాబట్టి సూర్యుడు ఈ సంవత్సరం సూర్యుడు లగ్నం పైన ఈ సంవత్సరం ఆరంభమైనప్పుడు శని దృష్టి ఉండదని చెప్పినా కదా. కాబట్టి ఆ శని దృష్టి మీ జాతకంలో కూడా అనుకూలంగా మారాలని ఆ శివుడిని సదా స్మరించండి. సదా ఓం నమః శివాయ సరిపోయింది. శివుడికి ఇంతకన్నా పెద్ద మంత్రం లేదు. కాబట్టి రోజు ఓం నమః శివాయ అనేటువంటి శివమంత్రాన్ని పఠించండి. మీ అందరికీ కూడా శని అనుకూలంగా మారేటువంటి అవకాశం.